జీవీఎంసీ 94వ టీడీపీ నాయకులు గంట్ల దివాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేపగుంటలోని జీవీఎంసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యేలు పంచకల రమేష్ బాబు, బండారు సత్యనారాయణ మూర్తిలు హాజరయ్యారు. గంట్ల దివాకర్ చే కేక్ కట్ చేయించారు. దివాకర్ రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. వేపగుంట మాజీ సర్పంచ్ దివంగత గంట్ల పెంటారావు రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడు గంట్ల దివాకర్ కొనసాగిస్తున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. జీపీఆర్ యంగ్స్టార్స్ అసోసియేషన్ ద్వారా 13 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. 94వ వార్డు టీడీపీ నాయకులు గంట్ల దివాకర్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేపగుంటలోని జీవీఎంసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తులు హాజరై దివాకర్ చే కేక్ కట్ చేయించారు. శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు రాపర్తి కన్నా, సేనాపతి శంకర్రావు, బల్ల శ్రీనివాసరావు, దాట్ల మొదలుతో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. రక్త నిధులను ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సేకరించింది. గంట్ల దివాకర్కు మంచి భవిష్యత్తు ఉంటుందని నేతలు ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో గంట్ల పెంటారావు టీడీపీకి అందించిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని ఎమ్మెల్యేలు పంచకల రమేష్ బాబు, బండారు సత్యనారాయణమూర్తులు అన్నారు. నిస్వార్థంగా రాజకీయాలు చేసిన ఆయన వారసత్వాన్ని కుమారుడు దివాకర్ అందిపుచ్చుకున్నారని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికల్లో దివాకర్కు తగిన ప్రాధాన్యత ఇచ్చేలా తమ శక్తి మేర కృషి చేస్తామని అన్నారు. ఈరోజు యువ నాయకుడు, ఈ వేపగుంట ప్రాంతానికి ఒక రాజకీయంగా గట్టిగా పునాదులేసిన వంశం నుంచి వచ్చినవాడు గంట్ల దివాకర్ గారి జన్మదిన సందర్భం బండారు సత్యనారాయణమూర్తి గారు, నేను కూడా ఆశీర్వదించడానికి వచ్చాం. పుట్టినరోజు నాడు ఏదో డబ్బులు వేస్ట్ చేసుకునే కార్యక్రమం అలాంటివి కాకుండా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ క్యాంపు లాంటిది పెట్టి, మరి ఇది 13 సంవత్సరాలని చెప్తున్నాడు. 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయటం ఆషామాషి విషయం కాదు. మనస్ఫూర్తిగా దివాకర్ని అభినందిస్తూ పైన ఉన్న వాళ్ళ నాన్నగారి దీవెనలు కానీ, పెద్దలు బండారు సత్యనారాయణమూర్తి గారి దీవెనలు కానీ, అలాగే నా దీవెనలు కానీ అతనికి మెండుగా ఉంటాయి. భవిష్యత్తులో ఓ రాజకీయంగా ఒక ఉన్నతమైన స్థాయిలో అతను మేము చూస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ధన్యవాదాలు. ఇప్పుడే మన పెద్దలు గౌరవనీయులు మన పెందుర్తి శాసనసభ్యులు రమేష్ తమ్ముడు గారు చెప్పినట్టు పెంటారా గారు చాలా గొప్ప సర్వీస్ చేశారు. ఈ వేపగుంట పంచాయతీకి చాలా పెద్ద పంచాయతీ, 3 వార్డులు అయింది. ఎప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా పెంటారో అడిగేవారు. పెంటారో లేకపోతే 6 నెలలు వాయిదా చేసుకున్న రోజులు ఉన్నాయి నా క్యాంప్లో, నా ప్రోగ్రామ్స్. అలాంటిది వేళ దురదృష్టం కరోనా ఆయన్ని మన దగ్గర దూరం చేసింది. అయినప్పుడు కూడా వాళ్ళ కుమారుడు మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యి మొన్నటి వరకు వార్డు అధ్యక్షులు చేశారు. ఇప్పుడే మా శాసనసభ్యుడు పెద్దలు రమేష్ అని ఆశీర్వచనలు ఉన్నాయి. భవిష్యత్ రాజకీయం ఉంది. ఇక్కడే మహాకూటంలో శాసనసభ్యుడు ఆశీర్వదులు ఉంటే మా కుమారుడు పైకి వస్తాడు. అంచేత రమేష్ గారు అడుగుజాలు నడిచి ఇలా కాన్స్టిట్యున్సీ బాధ్యులు, ఇన్ఛార్జు, ఎమ్మెల్యే అన్నీ ఆయనే కదా మా రమేష్ తమ్ముడు గారే కనుక ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కనుక భవిష్యత్తులో డెఫినెట్గా మంచి ఉన్నత పదవుల్లో మా దివాకర్ చూడాలన్న ఆశ. ఆ నాన్నగారిని చూడలేకపోయినాను. ఇప్పుడు అలా కుమారుని సరే మా మహాకూటమి రమేష్ గారి ఆధ్వర్యంలో మంచి పదవుల్లో ఉండాలని కోరుకుంటూ మరొకసారి మంచి కార్యక్రమానికి ఆహ్వానించి మెడికల్ క్యాంప్ పెట్టుకున్నందుకు, రక్తదానం చేస్తున్నందుకు ఆ భగవంతుడు ఎల్లవేళ వరహలక్ష్మీనరసింహ స్వామి దివాకర్కి మంచి వయసు ఉంది, మంచి కుర్రవాడు, భవిష్యత్తు ఇవ్వాలని దానికి మెండుగా మన శాసనసభ్యులు గౌరవనీయ రమేష్ తమ్ముడు గారి ఆశీస్సులు ఉన్నాయి కనుక ఈ భవిష్యత్తు ఉందని చెప్పి ఆశిస్తూ నేను సెలవుకున్నానమ్మా. థ్యాంక్ యూ.
తన పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని గంట్ల దివాకర్ అన్నారు. ఎమ్మెల్యేలు వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉందని చెప్పారు. తనపై ఇంత అభిమానాన్ని చూపుతున్న ప్రజలకు మరింత చేరువుగా ఉండాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ఈ రోజున ఆహ్వానం మన్నించి నా యొక్క పుట్టినరోజుకి మా అభిమానులు కానీ మా గురువులు కానీ నా తండ్రి సమానం బండారు సత్యనారాయణ గారు, పంచకల రమేష్ బాబు గారు నా ఆహ్వానం మన్నించి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి నా ఆశీర్వాదించడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారి పేరు మీద కీర్తిశేషులు గంటల పెంటర్ గారి పేరు మీద అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది 2021లో. ఆ యొక్క అసోసియేషన్లో నా ఆధ్వర్యంలో ఇప్పటికి సుమారు 13 సార్లు బ్లడ్ క్యాంప్ డొనేట్ చేయడం జరిగిందండి. ఏ యువకులు ఈరోజు సేవా కార్యక్రమంలో నడవాలని నా ఉద్దేశంతో నేను ఒక ఇది ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి ప్రజాసేవ చేస్తూ ఇలాగ మా నాన్నగారు తండ్రి గారి పేరు కీర్తిశేషులు గంటల పెంటర్ గారి పేరు ప్రజల్లో ఉండాలని చెప్పేసి సేవ చేస్తూ నడాలనే నా కోరిక. ఈరోజు నా ఆహ్వానానికి మన్నించి పంచకల రమేష్ బాబు గారు, పెందూరు శాసనసభ్యులు, మాడుగుల శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ గారు వచ్చి నన్ను ఆస్వాదించడం జరిగింది. వాళ్ళ రాక నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇలాగ మా నాన్నగారు పేరు బరువు మోయడం అనేది చాలా పెద్ద నాకు ఇది సార్ నాకు బాధ్యత అండి. ఆ బాధ్యతను మోస్తూ నాకు ఎంత సహకారం చేస్తున్నా నా కుటుంబాలకి, నా అభిమానులకి, నా స్నేహితులకి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలండి. వాళ్ళకి సాయం లేకపోయిన పక్షంలో నేను ఎంత ముందుకెళ్ళేవాడిని కాకపోవచ్చు. వాళ్ళకి ఆశీస్సులు అభిమానులతోనే ఇలా ముందుకెళ్తున్నాను. అది వాళ్ళే సాధ్యం అవుతుందండి. నాకు ఇంత కీర్తి చేసి నాకు ఇలాగ ప్రీతి చేసిన రావడం వల్ల. టీడీపీ యువ నాయకుడు గంట్ల దివాకర్ పుట్టినరోజు సందర్భంగా వేడుక జరిపిన ప్రాంతమంతా సందడిగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కోలాహలంగా మారిపోయింది.